హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ వ్లాగ్స్. బఠానీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 2 పావులు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డలను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలాగా కాసేపు దాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని కాసేపు డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత బఠానీలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం సేపు దీన్ని కుక్ అవ్వనివ్వాలండి. ఈ విధంగా కలుపుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిన దాంట్లో మనం కొన్ని టమాటాలు, ఒక 2 టమాటాలు వరకు తీసుకొని కట్ చేసుకున్నాను, అవి నేను వేసేస్తున్నాను. దాంట్లోనే కొంచెం కారం, ధనియాల పొడి, సాల్ట్ కూడా వేసుకొని అది కాసేపు మగ్గే వరకు మూత పెట్టి ఉంచాలండి. ఈ విధంగా మూత పెట్టి ఉంచిన తర్వాత దీన్ని తీసి కాసేపు కొంచెం కలిపేసి దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి. బఠానీ ఉడకడానికని ఇలా కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా తయారైపోయిందండి బఠానీ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.